కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలని మహిళల కోసం రూపొందించారు. వాటిలో ముఖ్యమైనవి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కూటమి ఆ దిశగా మరి మహిళల్ని సెర్ఫ్ ద్వారా, మెప్మా ద్వారా, ఎస్ఎంఎస్సి ద్వారా, మరి మెప్మాలో 30,000 మంది ఆడవారికి, ర్యాపిడో ద్వారా 10,000 మంది ఆడవారికి, స్వయం ఉపాధి పథకాల్లో 4,000 మంది, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 4,000 మంది, టూరిజం డిపార్ట్మెంట్ లో 4,000 మంది, 1,00,000 మంది వరకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మహిళలకు, పిల్లల కోసం, భద్రత కోసం శక్తి సంఘాలని మరి ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మరి మహిళలకు గాని, చిన్నారులకు గాని వేధింపులు నిరోధించడానికి, వారిని రక్షించడానికి, తక్షణ సాయం అందించడానికి రక్షణ కవచం లాగా భద్రత కోసం శక్తి బృందాలు అనేది బాగా ఉపయోగపడతాయి. చేనేత రంగాల ద్వారా మరి మహిళలకు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి జిల్లాకి కూడా 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఉత్పత్తుల విక్రయం సులభతరం కావడం కోసం ప్రతి చేనేత మహిళలకు కూడా 36 చీరలు నేసేందుకు నూలును ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇకపోతే కుట్టు మిషన్ల ద్వారా స్త్రీలకి ఒక లేటెస్ట్ టెక్నాలజీ కూడా నేర్పించేలాగా కుట్టు మిషన్లని 1,50,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుట్టు మిషన్లలో శిక్షణ ఇప్పించి అత్యాధునికమైన శిక్షణా తరగతులు నిర్వహించి స్వయం ఉపాధి కల్పించాలనేది కూడా ముఖ్యమైన విషయం.